నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పాజిటివ్ వైబ్స్. రాగానే అట్లా ఒక్కొక్క పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ అలాట్. పెట్టుకునే వస్తాను. ఎస్. సో చాలామంది అంటే మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎక్కువ మంది అడుగుతున్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? అలాగే 1 సెప్టెంబర్ వచ్చి వైజాగ్, 8 సెప్టెంబర్ వచ్చి తిరుపతి, 15 సెప్టెంబర్ వచ్చి రాజమండ్రి అండి, 22 సెప్టెంబర్ వచ్చి హైదరాబాద్, 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురం అండి, 6 అక్టోబర్ వరకు విజయవాడలో, అలాగే 27 అక్టోబర్ బెంగళూరు. అక్టోబర్ వరకు మన షెడ్యూల్ ఫిక్స్ అయిపోయి అంతే ఈగర్గా కూడా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ. మనీ మంత్ర 654వ ఎపిసోడ్. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు చెప్పారు సార్, మన మనసుని మనం ఎలా మలుచుకుంటాం, మనం ఏంటి, మనల్ని ఎలా టర్న్ చేసుకుంటాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది లైఫ్ అనేది. ఇలా చాలా విషయాలు ఉంటూ ఉంటాయండి. మనీ మంత్ర సబ్జెక్ట్ విషయానికి వస్తే ఈ 654వ ఎపిసోడ్లో ఏం చెప్పబోతూ ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా అంటే, ఒక స్కూల్ అన్నప్పుడు మనం స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. అంటే వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీ పిల్లాడికి యూనిఫామ్ వేయాలి, ఈరోజు ఇది ఈ క్లాస్ ఉంటుంది, ఆ బుక్స్ మాత్రం పంపించాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే యూనిఫామ్గా, ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏంటంటే యూనిఫామ్గా వంటలు చేసి పంపించాలి. వాడు ఆ రోజు రేపు మంగళవారం కాబట్టి బెండకాయని వండి పట్టి అందరు బెండకాయని వండి పంపాలి. అంటే మంచి విటమిన్ ఫుడ్ అది. నెక్స్ట్ డే మీరు సోయా పంపించమంటే అదే వండి పంపాలి. అక్కడ ఏమవుతుందంటే ఎక్కడ కూడా తేడా ఉండదు. విన్నారా? అందరూ సమానంగా ఒక రకమైనటువంటి ఆలోచన వస్తుంది. అలా కొన్ని నియమాలు ఒక స్కూల్కి ఉన్నప్పుడు, ఒక ఆఫీస్ ప్రెమిసెస్కి దానికి ఉన్న నియమాలు దానికి ఉన్నప్పుడు, ఈ ప్రపంచంలో ఈ ప్రకృతికి కొన్ని నియమాలు ఉన్నప్పుడు, నీకంటూ నియమాలే లేకపోతే ఎట్లా? నీకంటూ ఏం నియమాలు ఉన్నాయి? ఏనాడన్నా నువ్వు పెట్టుకున్నావా ఏమన్నా నియమాలు? ఆలోచించావా? ఆలోచించినప్పుడు నీకంటూ ఒక నియమాలు లేనప్పుడు ఒక క్రమశిక్షణ అనేది నీకు ఎలా అలవాటు అవుతుంది? నువ్వు కావాల్సిన వాటి అన్నిటిని నువ్వు ఎలా సాధిస్తావు? నీ యొక్క డబ్బు సంపద అనే లక్ష్యంలో నువ్వు ఎక్కడ ముందుకు పోతావు? కాబట్టి నీకంటూ ఏం నియమాలు ఉన్నాయనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఓకేనా? ఎందుకంటే ప్రతి మనిషికి ఒక నియమం అనేది ఉండాలి. ఒక సిస్టమేటిక్ క్రమశిక్షణ ఉన్నప్పుడు మాత్రమే, ఒక డిసిప్లిన్ ఉన్నప్పుడు మాత్రమే దానికోసం పనిచేయడం అనేది జరుగుతుంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆఫీస్ ఉందండి, మార్నింగ్ మనం 10కి ఆఫీస్కి వెళ్ళాలి, దానికి టైమింగే లేదనుకోండి, వాడు మార్నింగ్ 8 గంటలకు వస్తాడు, వాడు 10 గంటలకు వస్తాడు, మధ్యాహ్నం 2 గంటలకు, రాత్రి 2 గంటలకు కూడా వస్తాడు. అంటే ఒక డిసిప్లిన్ అనేది లేదు అక్కడ. లేనప్పుడు అక్కడ వర్క్ ఎట్లా ఇది అవుతుంది? అలాంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ ఉంది, అంత పెద్ద కంపెనీ, దానికి టైమింగ్ అదేమి ఉండదు. అర్థమైందా? వాళ్ళ అట్మాస్ఫియర్ కూడా ఎలా ఉంటుందంటే, ఓ మంచి ప్రెమిసెస్, అక్కడనే మీకు వంటలు చేసి పెట్టే వాళ్ళు అందరూ ఉంటారు, టేబుల్స్ ఉంటాయి, హాయిగా పడుకోవచ్చు, లేవచ్చు, కూర్చోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. వాడికి ఏం తినాలనుకుంటే అది తినవచ్చు. అర్థమైందా? మళ్ళీ అన్నీ రిచ్ ఫుడ్ ఉంటాయి. వాళ్ళకి ఏం పని ఉండదు. వాళ్ళకి ఏంటంటే టార్గెట్ ఇస్తారు, ఈ టైం లోపల ఇది కావాలి. ఓకేనా? ఇది కూడా బాగుంది. కాకపోతే అక్కడ కూడా ఒక డిసిప్లిన్ ఉంది. ఏముందంటే, ఈ టైం లోపల నాకు వర్క్ ఇవ్వాలనేది. అర్థమైందా? ఈ టైం లోపలే వర్క్ ఇవ్వాలని. అలా ప్రతిదానికి ఒక నియమం ఉంది. ఎంత లేదని ఒక నియమం అయితే ఒక పాయింట్ అయినా ఉంది. నీ జీవితం కోసం నువ్వు చేసుకున్న నియమాలేంటి, నువ్వు పెట్టుకున్నవేంటివి ఒకసారి ఆలోచించండి. అవి ఎంతవరకు అమలైనాయి? చాలామంది నియమాలు పెట్టుకుంటారు. ఎప్పుడు పెట్టుకుంటారు? డిసెంబర్ 25 నుంచి 31 వరకు పెట్టుకుంటారు. అది ఎక్కువ జనవరి 1 వరకు మాత్రమే పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ కనిపించదు అది. అర్థమైంది? అలాంటి నియమాలు పెట్టుకోకండి. అలాంటి నియమాలు పెట్టుకోండి. మీ నియమాలు ఎలా ఉండాలంటే, మిమ్మల్ని శిక్షించే విధంగా కూడా ఉండాలి. ఎందుకంటే అలా నువ్వు కఠిన నియమాలు పెట్టుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఒక బంగారంలాగా తయారవుతావు. అర్థమైందా? ఇదేంటి నేను ఇంత స్ట్రిక్ట్గా పెట్టుకుంటే ఎట్లా అంటే, ఎస్, కొన్ని సాధించాలన్నప్పుడు కొన్ని పెట్టుకోవాలి. ఆ నియమాల్లో మొట్టమొదటి ఏంటంటే, మన సబ్జెక్టు డబ్బు కాబట్టి నేను 6 నెలల్లోనా 1 ఇయర్లోనా నేను ఇంత డబ్బు సంపాదించేస్తాను. ఫస్ట్ నియమం. ఎందుకంటే మన కాన్సెప్ట్ అదిగా. మనం ఎటు తిరిగినా మనం ఆవు కథకి వస్తాం కదా. మన ఆవే డబ్బు కాబట్టి ఆవు అనేది కనిపించాలి మనకి. అర్థమైందా? కాబట్టి ఫస్ట్ నియమం మనం ఏం పెట్టుకున్నాం? డబ్బు సంపాదించాం. ఈ 1 ఇయర్లో లేదా 6 నెలల్లో. ఎందుకంటే ఒక 5-6 సంవత్సరాలు నేను ఒక ఎంప్లాయీ ఉన్నాను. అనుకోకుండా వచ్చాడు, సరదాగా మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, సార్ నేను కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాను సార్, నియమాలు పెట్టుకున్నాను. నాకు సంతోషం. ఏం నియమాలు పెట్టుకున్నాను? సరే, 5 సంవత్సరాల్లో నేను ఒక ప్లాట్ తీసుకోవాలి. ఓకేనా? అందులో మా పిల్లల ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది, లోన్ తీసుకోవద్దు. ఓకేనా? ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల తర్వాత ప్లాట్ తీసుకున్నాం కదా, ఇంకో 5 సంవత్సరాలు ఇల్లు కట్టాలి. ఓకేనా?
ఈయనకుంది ఇప్పుడు 40 సంవత్సరాలు, అంటే 50 సంవత్సరాల్లో ఇల్లు కడతాడు. అప్పటి వరకు పిల్లల ఎడ్యుకేషన్ అయిపోతుంది. ఓకేనా? లోన్ తీసుకోవద్దు. ఇప్పుడు ఆ పిల్లల ఎడ్యుకేషను అక్కడ దాకా 10 సంవత్సరాలకు వెళ్ళి కంప్లీట్ అయ్యేలోపు ఈయన దగ్గర ఏం మిగిలవు. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ అంత పెద్దకి వెళ్ళిపోతారు, తర్వాత పెళ్ళిళ్ళకి వచ్చేస్తారు. ఇప్పుడు పెళ్ళి చేయాలంటే అప్పు కావాలి, ఇల్లు కట్టాలంటే అప్పు కావాలి. అప్పుడు మళ్ళీ ఆయన ప్లాన్ ఏందని ఆయనకు తెలియదు. అప్పుడు ఆయన ప్లాన్ ఏందని తెలియదు. ఇక్కడ విచిత్రం ఏం జరిగిందంటే, నువ్వు ప్లాన్ ఇవ్వలేదు కాబట్టి, నీకు ఒక నియమాలు కఠినంగా లేవు కాబట్టి, ఇక్కడ నేనేం చెప్పానంటే, సార్ ఒక ఇల్లు కట్టడానికి పిల్లల ఎడ్యుకేషన్ కావడానికి 10 సంవత్సరాలు ఎందుకు సార్, ఇదే 2 సంవత్సరాలు ఎందుకు పెట్టుకోలేదు మీరు అన్న. ఎలా సాధ్యమవుతుంది అన్నాడు ఆయన. ఎందుకు కాదు, మీరు అనుకుంటే కదా, మీరు ఏదైతే గీత గీసుకుంటారో, ఎప్పుడో గ్లాస్ ఉందమ్మా, చిన్న గ్లాస్ తీసుకుంటే అంతే నీళ్ళు పడతాయి, పెద్ద గ్లాస్ తీసుకుంటే అంతే నీళ్ళు పడతాయి, గంగలం తీసుకుంటే అంతే పడతాయి. నీకు కావాల్సిన తాగేటి ఎన్ని నీళ్ళు కావాలి, చిన్న గ్లాస్ తీసుకో, గంగలం ఎందుకు నీకు, అవునా కదా? లేదు స్నానానికి కావాలి, గంగలమే కావాలి కదా. నీది గంగలం ఆలోచన, నువ్వు తీసుకున్న చిన్న గ్లాసు, లేదా అంత పెద్దగా ఆలోచిస్తున్నావు, అంత లాంగ్ ఆలోచిస్తున్నావు. ఇక్కడ దేనికైనా ఏమైనా సంబంధము నీ నియమాలకు కానీ లేకపోతే పెట్టుకున్న కట్టుబాట్లకు కానీ ఎక్కడనేమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు ఆయనకు ఆలోచించేది కరెక్టే కదా అని ఆలోచించింది. మీరు నమ్మండి, కరెక్ట్ 10 years వరకు ఆయన ఆరోగ్యం పాడైపోయింది. ఇప్పుడు ఆ ఇల్లు కట్టడం అనేది అది పెండింగ్ అయిపోయింది. లోన్ తీసుకోవాల్సి వచ్చింది, పిల్లలకి కనీసం అవసరాలు తీర్చాలి, దాంతో లోన్ తీసుకోవాల్సి. ఆయన చచ్చేదాకా లోన్ కడుతూనే ఉన్నాడు. ఆయన చచ్చిన తర్వాత పిల్లలు లైన్ కడుతున్నాడు. అంటే ఆ నియమాలు అనేటివి నువ్వు కఠినంగా తీసుకోలేదు, చాలా లాంగ్ టైం ఇచ్చావు వాటికి, కాబట్టి అంత పెండింగ్ అయింది, అది సాగుతూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ నియమాలను పెట్టుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా నువ్వు స్ట్రిక్ట్గా ఉండాలి. దానికోసం నువ్వు ఏమేమి చేస్తావు, ఎక్సర్సైజ్ కూడా అవసరం. నియమం పెట్టుకోవడమే కాదు, ఎక్సర్సైజ్ కూడా అవసరం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, నా బాడీ స్లిమ్ కావాలని నేను నియమం పెట్టుకున్నాను, నేను డైటింగ్ చేస్తాను, డైటింగ్తో పాటు ఎక్సర్సైజ్ చెప్తారు కంపల్సరీ డాక్టర్, అర్థమైందా? నేను డైటింగే చేస్తున్నా అంటే స్లిమ్ కాదు కదా, దాంతోపాటు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫిట్ అవుతుంది బాడీ. లేకపోతే ఏమవుతుంది, నువ్వు స్లిమ్ అవుతావు, పొట్ట వేలాడుతుంది, అర్థమవుతుందా? కాబట్టి ఆ నియమాలు అనేటివి పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు పెట్టుకున్న నియమాలు, సమయము, ఈ యొక్క భావన, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రం మీరు ఆ సమయం లోపల ఆ భావనలతో పాటు మీరు అనుకున్న నియమాలన్నీ సాధింపబడతాయి. ఇప్పుడు ఫస్ట్ మనం డబ్బు అనుకున్నాం కదా, ఓకే. తర్వాత నెక్స్ట్ ఏమనుకుంటారు, ఆ డబ్బును అనుభవించడానికి మీకు ఆరోగ్యం కావాలి. ఇప్పుడు డబ్బు అయిపోయింది, ఆరోగ్యం అయిపోయింది. మూడోది ఏంది, మీరు ఎంజాయ్ చేయాలి, అర్థమైందా? ఎంజాయ్ చేయడానికి ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం ప్లాన్స్ రాసుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతి 6 నెలలకు ఒక విదేశీ టూర్ కానీ లేదంటే పొరుగు రాష్ట్రం కానీ వెళ్ళాలి, ఓకేనా? దానివల్ల ఏమవుతుంది, మనకి అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు మనకు అలవాటు పడి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడు ఒకే కుపస్థ మండుకంలాగా మన ఇల్లు ఫ్యామిలీ కాకుండా ప్రతి 6 నెలలకు కొత్త ప్రదేశానికి వెళ్ళాలి. ఇలా ఒక్కొక్కటి ఒక 10 నియమాలు రాసుకోండి. 10 నియమాలని రోజు చెక్ చేయండి. దీంట్లో ఎక్కడ నేను తక్కువ చేశాను, ఎక్కడేమి మిస్టేక్ చేస్తున్నాను, దాన్ని ఎలా సరి చేసుకోవాలి. ఇంకా మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే రాసుకున్నారో అలాగే ఎండ్ ఆఫ్ డెత్ వరకు మీ లైఫ్ అలాగే తయారవుతుంది. ఫస్ట్ ఏం రాసుకున్నారు, డబ్బు రాసుకున్నారు. అది ఎప్పుడైతే రాసుకున్నారో ఎండ్ ఆఫ్ డెత్ వరకు అంతే పుష్కలంగా ఉండాలి, మీకు అన్ని సమయాల్లో అంత పుష్కలంగా అందాలి. దాన్ని ఇమాజిన్ చేయండి, ఓకే? అర్థమవుతుంది. 2, ఆరోగ్యం కూడా ఎండ్ ఆఫ్ డెత్ వరకు అలాగే మీకు సపోర్ట్ చేయాలి. ఇది ఒక నియమం. దీనికోసం ఖచ్చితంగా ప్రతిరోజు ఒక అరగంట వ్యాయామం కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ఏదో ఒకటి చేయాలి, అర్థమైందా? తర్వాత మూడోది ఏంటి, మీ ఎంజాయ్మెంట్. ఈ మూడిట్లో ఏది తక్కువ రాదు. మీరు అనుకున్న నియమాల్లో ఖచ్చితంగా ఈ 3 పెట్టుకోండి, అనుకున్నట్టుగా మీరు సాధిస్తారు. మీ నియమాలు పర్ఫెక్ట్ పనిచేస్తాయి. పనికిరాని అన్నీ ఏదో రాసుకొని నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను, అదవుతాను, ఇది అవుతాను, అవన్నీ కాదు. జస్ట్ ఈ 3ని మాత్రం పర్ఫెక్ట్గా చేసుకోండి. ఆ నియమాలకు తగ్గట్టు మీ లైఫ్ని తయారు చేసుకోండి. ఇంకా మీకు ఇంకేం అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.